ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవి తినాలి, ఈ ప్యాకెడ్ ఫుడ్స్ అసలు తినొచ్చా లేదా అనే క్వశ్చన్కి వస్తే, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్యాకెడ్ ఫుడ్స్లో మనకి 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాము. సో ఇవేంటి అంటే రెడ్ కేటగిరీ అండ్ ఎల్లో కేటగిరీ అండ్ గ్రీన్ కేటగిరీ. రెడ్ కేటగిరీ అంటే ఏంటి అంటే హైలీ ప్రాసెస్డ్, అంటే ఎక్కువ టెంపరేచర్స్ దగ్గర హీట్ చేయడం కానీ, నెక్స్ట్ ఎక్కువ అంటే ఒక లివింగ్ ఫుడ్ని డెడ్ ఫుడ్గా చేసేలాగా. అంటే ఇప్పుడు ఒక యాపిల్ ఉంది, యాపిల్ ఒక రోజు పెట్టేస్తే మహా అయితే 2 days ఉంటుంది, తర్వాత నుంచి చిన్నగా అది కలర్ చేంజ్ అవ్వడము, నెక్స్ట్ ఫంగస్ రావడం అలా చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ మీరు అదే ఒక ఏదైనా పొటాటో సోకాల్ ఏదైనా బ్రాండ్ పొటాటో చిప్స్ పెట్టేసి బయట పెట్టారంటే మహా అయితే మెత్తగా అవుతుంది, లేదు ప్యాకెట్ చేసేసి పెట్టేసారనుకో మెత్తగా అవుతుంది తప్పించి దానికి కలర్ కానీ బిస్కెట్ అయినా కానీ నార్మల్గా పెడితే ఎటువంటి టెక్స్చర్ కానీ లేదు అంటే దాంట్లో టేస్ట్ కానీ చేంజ్ అవ్వదు. ఎందుకు అంటే వీళ్ళు అంత ఎక్కువ ప్రాసెసింగ్ అండ్ కెమికల్స్ యూజ్ చేస్తారనమాట. హైలీ అల్ట్రా ప్రాసెస్డ్ అండ్ ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, ఫ్లేవరింగ్ ఏజెంట్స్, సాల్ట్స్, షుగర్స్, ఫ్యాట్స్ యూజ్ చేస్తారు. వీటిని అల్ట్రా ప్రాసెస్డ్ అండ్ ఫుడ్స్ కింద కేటగిరైజ్ చేస్తాము. ఇవి రెడ్ లిస్ట్ కింద ఉంటాయి. అసలుకి ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏంటివి, ఈ రెడ్ లిస్ట్లో ఏవి తినకూడదు అంటే మనకి వచ్చేసరికి రెగ్యులర్గా చూసుకున్నట్లయితే రెడీ టు ఈట్ మిక్స్, మనకి జస్ట్ ఇన్స్టెంట్గా అయిపోతాయి, 5 to 10 minutesలో అయిపోతాయి కదా, ఇవన్నీ ఇన్స్టెంట్గా అయిపోయాయని అల్ట్రా ప్రాసెస్డ్ అనమాట. ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి మనకి 5 to 10 minutesలో 5 minutesలో అయిపోయేలాగా ప్యాక్ చేసి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఎల్లో కేటగిరీ. ఈ ఎల్లో కేటగిరీ ఏంటి అంటే విచ్ ఇస్ క్లీన్ ప్రోడక్ట్. ఇది కంప్లీట్ నార్మల్ క్లీన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ క్లీన్ ఇంగ్రీడియంట్ని జస్ట్ మినిమల్గా ప్రాసెస్ చేస్తారు. ఈ మినిమల్గా ప్రాసెస్ చేయడం వల్ల జస్ట్ ప్రాసెస్ చేసేసి ప్యాక్ చేసే వాటిని ఎల్లో లిస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. మనం ఎగ్జాంపుల్స్ అయితే ఆయిల్స్ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏదైనా వీట్ ప్రోడక్ట్ ని కంప్లీట్గా ప్రాసెస్ చేసి వీటిని ఫ్లోర్ కింద కన్వర్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫ్రోజన్ వెజిటేబుల్స్, జస్ట్ నార్మల్ వెజిటేబుల్స్ని చాలా తక్కువ డిగ్రీస్ సెల్సియస్ దగ్గర ఉంచడం వల్ల ఎక్కువ రోజులు ఉంటాయి. సో ఫ్రోజన్ వెజిటేబుల్స్ కానీ ఇవన్నిటిని మినిమల్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎల్లో కేటగిరీ కింద కన్సిడర్ చేస్తాం. ఇవి అప్పుడప్పుడు తీసుకోవచ్చు, ఇటువల్ల ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ గ్రీన్ కేటగిరీ విచ్ ఇస్ సేఫ్. సో ఈ గ్రీన్ కేటగిరీ కింద మనం ఏమంటాము అంటే ఈ గ్రీన్ కేటగిరీలో వచ్చేసరికి ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయరు, ఎటువంటి ప్రాసెసెస్ చేయరు అనమాట. జస్ట్ రా ఇంగ్రీడియంట్ని, క్లీన్ ఇంగ్రీడియంట్ని ప్యాక్ చేసేసి పెడతారు అంతే. సో ఈ రా ఇంగ్రీడియంట్స్ అంటే మనకి రెగ్యులర్గా మనం వాడుకునే బియ్యం వాడతాము, డిఫరెంట్ బ్రాండ్స్తో జస్ట్ ప్యాక్ చేసేసి ఉంటాయి. గోధుమలు, పల్సెస్, ఇవన్నీ పీనట్స్, ఇవన్నీ కలిపి ఏదైనా రా ఇంగ్రీడియంట్ని జస్ట్ ప్యాక్ చేసి పెట్టిన వాటిని మనము గ్రీన్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తాం. ఇవి రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఇలాంటి ఈ డిఫరెంట్ ప్యాక్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్లో మనం జనరల్గా చెప్పాలి అంటే మనకి రెడ్ లిస్ట్ కింద ఏది కన్సిడర్ చేద్దాము, మనకి రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లో వాడుకునేది అయితే కెచప్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదైనా స్నాక్స్ తింటున్నామంటే డిప్పింగ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. ఒకప్పుడు పచ్చళ్ళు యూజ్ చేసేవాళ్ళం, అప్పటికప్పుడు ఫ్రెష్గా యూజ్ చేసేవి ఏదైనా కావాలి డిప్పింగ్లా అంటే. బట్ ఇప్పుడు మయోనైజ్, కెచప్, సాసులు ఇలాంటివి యూజ్ చేస్తున్నాం. ఈ కెచప్లో మీరు ఇన్ జనరల్గా కెచప్ బ్యాక్ సైడ్ ఎప్పుడైనా ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసుకున్నట్లయితే మీకు టమాటో పేస్ట్ అనేది 28 నుంచి 40% మాత్రమే టమాటో పేస్ట్ ఉంటుంది. మిగతా అది మొత్తం యాసిడ్ రెగ్యులేటర్స్, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, వాటర్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ కెమికల్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మనకి అంటే ఒక న్యాచురల్ ప్రోడక్ట్ అని చెప్పేసి జస్ట్ ఒక 30 to 40% మాత్రం టొమాటో పేస్ట్ అనేది ఉంటుంది. అండ్ మిగతావన్నీ కెమికల్స్ ఉంటాయి. అంత కన్జంప్షన్ మనం తీసుకోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి.